జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏపీ రాజధాని భూసేకరణ తదితర అంశాలపై హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే మరి వాళ్ళు హైదరాబాద్ కంపేర్ చేయడం కూడా జరిగింది. హైదరాబాద్ మాదిరి అగ్రికల్చర్కు పనికిరానిటువంటి భూములు ఇక్కడ అవైలబిలిటీ లేవు. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కలకు దీనికి చాలా తేడా ఉంది. విజిటిఎం ఏరియాలో అన్ని పారుదల భూములు ఉన్నాయి. అదే హైదరాబాద్లో అయితే అటువంటి భూములు లేవు. అన్ని బీడు భూములు, అన్ని ఎర్రనేలలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్తో దీన్ని కంపేర్ చేసేదానికి లేదని కూడా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ది కమిటీ ఈజ్ స్ట్రాంగ్లీ ఆఫ్ ది వ్యూ దట్ లొకేటింగ్ సెవరల్ గవర్నమెంట్ ఆఫీసెస్ విత్ ఇన్ ది విజిటిఎం అర్బన్ ఏరియా ఈజ్ బోత్ అన్ఫీజిబుల్ ఫర్ ఫైనాన్షియల్ రీజన్ అండ్ అన్డిజైరబుల్ ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ ఏరియాలో మీరు అన్నీ పెడితే అన్నీ ఇక్కడే కాన్సన్ట్రేట్ అయిపోతాయి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. ఇప్పుడేమో వాళ్ళు చెప్తున్నారు, చుట్టూ దగ్గర 1,00,000 ఎకరాలు మేము అక్వైర్ చేస్తాము ఫ్యూచర్లో అంతా. కాబట్టి ఒక ఏరియాలో ఒకటి పరిశ్రమలు ఒక చోట, ఇన్స్టిట్యూషన్స్ ఒక చోట అని చెప్పి అన్నీ మన మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే వారు ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్లు అసెంబ్లీలో ప్రకటన చేసిన దానికి విరుద్ధంగా కనబడుతున్నాయి. ఆయన చెప్పడం వీఆర్ ఫర్ డీసెంట్రలైజేషన్ అని చెప్పడం క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మొన్న ప్రకటన చేసినప్పుడు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, వీఆర్ ఫర్ డీసెంట్రలైజేషన్ అని. మరి ఇప్పుడు చెప్పే వాళ్ళు మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్స్ చూస్తే ఇవన్నీ కూడా ఏదో రింగ్ రోడ్లు మాదిరి వేసి ప్రతి 25 కిలోమీటర్లు అట్లా వేసి అవన్నీ కూడా ఒకటి కాలుష్య రహిత పరిశ్రమలు, కొన్ని కాలుష్యం చెందే పరిశ్రమలు, అట్లా అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏరియా అలాట్ చేస్తున్నామని చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మొత్తం అన్ని ఇండస్ట్రీస్ కూడా అక్కడికే వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఉద్దేశం. అదే మాదిరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు అన్నిటికీ మేము అలాట్ చేస్తున్నాము, అన్నిటికీ సైట్స్ అలాట్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే అప్పుడు కంప్లీట్గా వాళ్ళ ఉద్దేశం అన్నీ కూడా మొత్తం రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పరిశ్రమలు కానీ అన్నీ కూడా అక్కడే స్థాపించాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కాకపోతే అన్ని 1,00,000 ఎకరాలు కానీ 30,000 ఎకరాలు కానీ అసలు అవసరమే లేదు. వీళ్ళు శివరామకృష్ణ కమిటీ వాళ్ళు చెప్పడము, వారి ప్రకారం రాజ్భవన్ కాంప్లెక్స్ మే నీడ్ 15 acres of space. State legislature will require about 80 to 100 acres of land. The High Court complex, including the related judicial offices, will require about 100 to 140 acres of land. At the requirement of the Chief Minister's office, the ministers of Andhra Pradesh and Secretariat will come to another 15 to 20 acres. ఆ రకంగా వాళ్ళు ఎంత అవసరం అవుతుందనేది కూడా ఇందులోనే కమిటీ రిపోర్ట్లోనే రాయడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్టుకు ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్న మాటలకు చూస్తే అసలు దానికి సంబంధమే లేకుండా పోతా ఉంది. కేవలం 1,000 ఎకరాల్లో మొత్తం అన్ని స్థాపించవచ్చు. హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ అన్నీ కూడా మ్యాక్సిమం 1,000 acres అయితే కూడా మనకు దండిగా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న హైదరాబాద్లో అన్నీ లెక్కేసుకున్నా కూడా, అన్నీ ఎత్తుకునే కూడా 500 ఎకరాల కంటే ఎక్కువ లేవు. ఆ రకంగా అసలు 30,000 ఎకరాలు ఏంటి, దాని మళ్ళీ తర్వాత 1,00,000 ఎకరాలు ఏమిటి, ఇవన్నీ కూడా మన పంట పొలాలను నాశనం చేసుకొని అగ్రికల్చరల్ ల్యాండ్స్, ఆ 2 పంటలు పండేటి నీటిపారుదల సౌకర్యం కలిగినటువంటి ల్యాండు, అటువంటి ల్యాండ్లో మనం అటువంటి నాశనం చేసి మన పల్లెల్లో చెప్తుంటారు, మంచి పచ్చని చెట్టు నోటి ఏదైనా ఎవరైనా కొడతా ఉంటే కూడా ఏం రా అది కొట్టద్దురా నాయనా, వంశమే నాశనం అయిపోతుంది, అది కుటుంబానికే మంచిది కాదు, పచ్చని చెట్టును కొట్టకూడదు. అలాంటిది ఇన్ని వేల ఎకరాలు పచ్చని పొలాలు ఇప్పుడు ఆ వీడియోలో టీవీలలో చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అంత పచ్చటి పొలాలను మనం నాశనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మనకు విధి లేనప్పుడైతే చేయాల్సిందే. ఇంకా మనకు వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడైతే తప్పకుండా అటువంటి పద్ధతులకు మనం చేయాల్సిందే, కంపల్సరీ అక్విజిషన్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఎంత ల్యాండ్ వేకెంట్గా ఉంది, ఎన్ని 1,00,000 ఎకరాలు కావాలన్నా గవర్నమెంట్ ల్యాండే ఉంది, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అటువంటి చోట్లన్నీ వదిలేసి శివరామకృష్ణ కమిటీలో క్లియర్గా చెప్పారు ఎక్కడెక్కడ ఎంత ల్యాండ్ ఉంది అనేది. ఈవెన్ విత్ ఇన్ దట్ విజిటిఎం ఏరియాలో కూడా వాళ్ళు చెప్పారు కొన్ని చోట్ల ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉండేది, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఎంత ఉండేది కూడా చెప్పారు. ఆ ఏరియా ఒకవేళ మీరు
పర్టికులర్గా ఇక్కడే పెట్టాలని కానీ అనుకుంటే ఆఫీసెస్ కట్టుకునే దానికి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. ఇందులోనే రాశారు, అందులో ఈ ఫలానా చోట ఇన్ని ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇంత డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఇవన్నీ కూడా ఉపయోగపెట్టుకోవచ్చు అని కూడా చెప్పారు. ఈ విజిఎం ఏరియాలోనే మీరు పెట్టాలనుకుంటే అటువంటి పరిస్థితుల్లో అయితే ఈ ల్యాండ్స్ ఉన్నాయి, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ కట్టుకోవచ్చు కొన్ని ఆఫీసెస్ అని చెప్పి కూడా వాళ్ళు రాయడం జరిగింది. మరి ఇన్ని ఆల్టర్నేటివ్స్ మనకు ఉండేటప్పుడు లేదా ఆ పంట పొలంలోనే మనం కట్టుకోవాలి, అక్కడే నాశనం చేసి మనం కట్టాలి, ఏమిటి దాని ఉద్దేశం? దానివల్ల మనకేమి అడిషనల్గా వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనేది ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి విషయం. దీనికి అందరినీ కూడా ముఖ్యంగా అఖిలపక్ష కమిటీ కానీ అన్ని పార్టీల వాళ్ళను, రాజకీయ పార్టీ వాళ్ళను, మిగతా ప్రజలను, మేధావంతులను అందరినీ ఒక సమావేశపరిచి అక్కడ ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసి అదో ఈ విధిలేని పరిస్థితుల్లో మేము ఇక్కడ పెట్టాల్సి వస్తూ ఉంది. మనం పంట పొలాలు పోతున్నాయి నిజమే, పంట పొలాలు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకి వేరే విధి లేదు కాబట్టి మనం చేస్తున్నాము. లేదు ఈ ఫలానా ప్రత్యేకమైన పర్టికులర్ రీజన్, ఈ పర్టికులర్ రీజన్తో మేము ఇక్కడనే పర్టికులర్గా ఉన్నాము అనే విషయాలు కూడా మనం తెలియజేస్తే మనం అందరూ ఒప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేకుండా ఏకపక్షంగా ఎక్కడ అసెంబ్లీలో కూడా డిస్కషన్ జరగకుండా ఏకపక్షంగా మేము ఫలానా చోట ఏరియా ఫలానా బౌండరీస్లోనే క్యాపిటల్ కడతాము, ఇదేదో కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయమో ఆ రకంగా తీసుకొని చేయడం అది మంచి పద్ధతి కాదు. అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటే, ఎందుకంటే క్యాపిటల్ అనేది ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ దినం మార్చుకునేది ఉండదు. ఈరోజు ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ కావాలంటే రేపొద్దున ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇంకో చోటు కావాలంటారు. ఆ రకంగా చేస్తే అల్టిమేట్గా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు మనం చూసాం మద్రాసులో అప్పుడు ఏదో పెద్ద బిల్డింగ్ కట్టినారు వీళ్ళు కరుణానిధి గవర్నమెంట్లో, సెక్రటేరియట్